రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఉదయము లేచినది మొదలుకొని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మమ్మల్ని రక్షించినందుకు, కాపాడినందుకు, ఈ విధంగా మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకొని మరొకసారి స్తుతించుటకు, ప్రార్థించుటకు అయా మీరు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు ప్రభువా, స్తోత్రాలు నాయన, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, ఈ రోజున మా ప్రయాణాలను దీవించారు, మా పనులను ఆశీర్వదించారు, మాకు తోడై ఉన్నారు, ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేశారు. లోకమంతా కూడా భయము చేత ఉన్నప్పటికీ, సమస్యల్లో, ఇబ్బందుల్లో అయా వారు కృంగిపోయి, విసిగిపోయి, వేసారిపోయి ఉన్నప్పటికీ మా ఎడల మీరు చూపించిన కృపను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనము. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆమేన్. అవునయ్యా, మీరు యొక్క వాగ్దానం చేత మాలో తండ్రి ధైర్యాన్ని నింపుతున్నారు, ఆదరణను కలగజేస్తున్నారు. ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి అని ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. నేనే అన్నీ చూసుకుంటాను, నేనే మిమ్మల్ని పోషిస్తాను, నేనే మిమ్మల్ని కాపాడుతాను అని చాలా సుస్పష్టముగా తేటతల్లము చేస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క వాగ్దానమును, వాక్యమును ప్రతి ఒక్కరూ కూడా రిసీవ్ చేసుకొని ధైర్యముతో జీవించుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ యొక్క రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాం, పేరు పేరున అడుగుతున్నాం. వారి ఎడల మీ యొక్క గొప్ప కార్యాలు కన్నపరచండి తండ్రి. వారు దేనిని బట్టి అయితే ప్రార్థిస్తున్నారో, దుఃఖిస్తున్నారో, బాధపడుతున్నారో అయా వాటిని వారి నుంచి దూరపరచమని అడుగుతున్నాం నాయన. ఎవరైతే ప్రభువా అనారోగ్యము చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఎన్నో హాస్పిటల్స్ తిరిగినప్పటికీ వారికున్న వ్యాధి, వారికున్న అనారోగ్యం తగ్గక ఉంటున్నారో అయ్యా వారందరికీ కూడా మంచి ఆరోగ్యమును దయచేయండి. ఎవరైతే ప్రభువా అంధకార దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారో యేసు నామంలో వారికి విడుదల దయచేయండి నాయన. ఎవరైతే తండ్రి ఆర్థిక పరంగా కూడా తండ్రి సమస్యలు ఎదుర్కొంటున్నారో అయా అనరాని మాటల చేత వారు దూషింపబడుతున్నారో, నిందించబడుతున్నారో అయా కృప దయచేయండి. అప్పును వారి నుంచి తీసివేయండి. మోసపోయిన స్థితిలో బిడ్డలు ఉంటున్నారు అయా, సహాయము దయచేయండి. అదేవిధంగా ప్రభువా వారి పనులన్నిటిని కూడా బహుగా ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా నాయన, ఎవరైతే అయా కుటుంబంలో విభేదాలు, కలహాలు, మనస్పర్ధలను బట్టి సమాధానం లేక జీవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం. సమాధానంతో వారు నెమ్మదితో జీవించే కృప దయచేయండి. దేనిని బట్టి కూడా చింతించకుండా మీ వైపు చూస్తూ ఆనందంగా ఉండే సహాయం అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే గృహాల కోసం ప్రార్థిస్తున్నారో సొంత గృహమును వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. వివాహాల విషయాల్లో కూడా కృప దయచేయండి. ఘనముగా వారి వివాహమును మీరే జరిగించండి నాయన. వివాహమై అనేక రోజులైనప్పటికీ అయా గర్భఫలం లేక ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి గర్భమును తాకమని, తెరవమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే తండ్రి కోర్టు కేసుల్లో ఉన్నారో కృప దయచేయండి, విడుదలను అనుగ్రహించండి నాయన. అయా ప్రార్థిస్తున్నాము. ఎవరైతే వివిధ దేశాల్లో ఉంటున్నారో ప్రతి బిడ్డకు మీ సహాయం దయచేయండి. వారి చదువులను, వారి ఉద్యోగాలను దీవించండి. కుటుంబానికి మీరు తోడై ఉండండి. వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయంలో
పాస్పోర్ట్స్లలో మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతోమంది బిడ్డలు మారు మనసు లేకున్నారు, యవన బిడ్డలు తప్పిపోతున్నారు. సహాయం దయచేయండి, వారందరికీ మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, నైట్ డ్యూటీల్లో బిడ్డలున్నారు, నైట్ ప్రయాణిస్తున్నారు, వారికి రక్షణ సహాయమును దయచేయండి, వారికి మీరు తోడై ఉండండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాం. మేమందరము కూడా ఈ రాత్రిన సేద తీరబోతుండగా మా అందరికీ మంచి నిద్రను, కంటి నిండా నిద్రను దయచేయండి. అపవాది దురాత్మ శక్తులు, దొంగలు, శత్రువుల ఆలోచనలు, మాకు హాని కలిగించే ఏ సమస్యను ఈ రాత్రిన మా దరికి రాకుండా మీరే మా అందరినీ కూడా భద్రపరచమని. అయా, నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్యల వలన ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ కృపా సహాయమును ఈ రాత్రంతను మాకు అనుగ్రహించమని, మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.